సిరిసిల్ల జిల్లాలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారుల బృందం పర్యటించింది. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న బృందం అనంతరం జిల్లాలోని కోనరావుపేట మండలం, మర్తనపేట, వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామాల్లో పర్యటించింది. ఆయా గ్రామంలోని స్వచ్ఛ భారత్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను సభ్యులు పరిశీలించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారుల బృందం సభ్యులు శ్రీనివాస్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని స్వచ్ఛ భారత్ రాష్ట్ర కోఆర్డినేటర్ సురేష్ బాబు వివరించారు. ఇక్కడ ఈ గ్రామంలో గ్రామ పంచాయతీలో ఈ సభ్యులందరితో మాట్లాడటం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి మేము కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది చూసాము. తర్వాత ఇక్కడ ప్రాథమిక పాఠశాల, అక్కడ ఉన్న అంగన్వాడీ, అక్కడ ఎలా ఉన్నాయి వసతులు, తర్వాత వాళ్ళకి టాయిలెట్స్ అవి ఎలా ఉన్నాయి, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడానికి అది ఎలా ఉంది ఫెసిలిటీ అనేది చూసాము. ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి ఇక్కడ ఈ విలేజ్లోనే ఉన్న సెగ్రిగేషన్ షెడ్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కంపోస్ట్ అది ఎలా చేస్తున్నారు ఏంటి, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయని చూడటం జరిగింది. ఈ గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ సోప్ పిట్స్, ఇండివిజువల్ సోప్ పిట్స్, ఆ తర్వాత మన టాయిలెట్స్ ఎలా పనిచేస్తున్నాయి, స్కూల్లో శానిటేషన్ ఎలా ఉంది, గ్రామంలో పరిస్థితి విజువల్ క్లీన్నెస్ ఎలా ఉందని పరిశీలించడం జరిగింది. సో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ టీం నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ధర్మేటం, ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన ధర్మేటం